నేడు ఖర్గే కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తోందని ఆరోపిస్తూ దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈ భేటీలో డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. 2026లో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఖర్గే, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ప్రత్యేకంగా మానిటరింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.